అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఎడ్యుకేషన్ లోన్లు ఇప్పుడు అమెరికాలో ఏదైతే ట్రంప్ తోటి నిర్ణయాలు అస్తవ్యస్తం అయిపోతున్నాయో, ఒకరోజు పాజిటివ్ ఒకరోజు నెగిటివ్. అయితే ఇది మెయిన్గా ఎవరైతే ఎడ్యుకేషన్ కోసం అమెరికాలో వెళ్తారో ఆ రుణాలు ఏదైతే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారో వాటి మీద అనమాట. పై చదువులు చదువుదామని అమెరికా వెళ్దామని ఎవరైతే ఉన్నారో లోన్ కోసం ఏదైతే ఉన్నాయో ఈ ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్ళేటటువంటి వాళ్ళకి కొంచెం ఇది బ్యాడ్ న్యూస్ మాదిరే అనుకోవాలి. అయితే అదేంటిదో చూద్దాము, దాన్ని ఎలా చూడాలి అనేది ముందు చూద్దాము. ఎప్పుడైతే ఈ ట్రంప్ నిర్ణయాలు ఏవైతే కఠినతరం అయిందో వాళ్ళు మన ఇండియన్ కానీ వరల్డ్ మొత్తం మన ఒక్కళ్ళమే కాదు అన్ని దేశాలు ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎవరైతే ఆ దేశానికి వెళ్ళి చదువుకుందాం అనుకుంటుర్రో అయితే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితే బాగలేదు. అంటే చదువు అయిపోయినా ఉద్యోగాలు రాకపోవటం, రెండోది ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాయో బ్యాంకులు ఉన్నాయి, ఎన్బిఎఫ్సీలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఈ లోన్లు ఎప్పుడైతే ఉండవో అంటే పోయే వాళ్ళు లేకపోతే లోన్ ఇవ్వకపోతే వడ్డీ రాదు. అందుకని ఏమవుతుంది, ఈ ఎక్కువ శాతం వీళ్ళ లోన్లన్నీ కూడా 50 నుంచి 75% అటువంటి లోన్లే ఉంటాయి. ఎందుకంటే ఒక అబ్బాయి బయటికి పోయిండు, అమ్మాయి బయటికి పోయింది, ఉన్నత అని అంటే సెక్యూరిటీలు అవన్నీ పెట్టుకొని 50 నుంచి 70 లక్షలు 80 లక్షలు వాళ్ళ చదువుని బట్టి 1 crore వరకు వాళ్ళు లోన్ తీసుకుంటారు. ఇది 2 years టైం పీరియడ్లో ఇన్స్టాల్మెంట్గా. అందుకని ఏమవుతుంది, ఆ లోన్ ఏదైతే అమౌంట్ ఉందో అదంతా వీళ్ళకి బెనిఫిట్ అనమాట. సేఫ్గా వీళ్ళకి పైసలు వచ్చేటటువంటి వడ్డీ వచ్చేటటువంటి బిజినెస్ అది. అయితే దీంతో ఏమవుతుంది, కొంచెం ఎప్పుడైతే పిల్లలు బయటికి పోరో ఆటోమేటిక్గా లోన్లు ఉండవు. అది కొంచెం అంటే ఇచ్చే వాళ్ళకి అనమాట బిజినెస్ తగ్గిపోతుంది అనేది ఒకటి. ఒకవేళ ఇంకోటి ఏంటిది, ఇప్పుడు అక్కడ ఏం జాబ్ లేకపోతే వాళ్ళు మళ్ళీ కనుక ఇండియాకి వస్తే మళ్ళీ రీపేమెంట్ కూడా కష్టంగా అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇవి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఆర్థిక సంస్థలు కూడా ఏదైతే ఈ విద్యా రుణ అంటే కఠినంగా ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడు ఏదన్నా లోన్ తీసుకోవాలంటే ఇవన్నీ ఆలోచించి వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ కూడా కొంచెం ఎక్కువ చేయడం జరుగుతుంది. అయితే ఏవైతే బాగా అక్కడ అమెరికాలో ఒకవేళ పోవాలని ఉండి ఇంట్రెస్ట్ ఉండి ఇవన్నీ దాటి కనుక చేసదలుచుకుంటే అక్కడ బ్రాండెడ్ ఏవైతే ఉన్నాయో అమెరికాలో ఏదైతే ఈ సుంకాల యుద్ధంతో ఆర్థిక మాంద్యం రావచ్చు అనేది ఒక భయం. రెండోది ఏంది, అక్కడ కనుక ఉద్యోగాలు రాకపోతే వాళ్ళు మళ్ళీ కనుక ఇండియాకి వస్తే లోన్ రీపేమెంట్ లేట్ అయింది. మళ్ళీ ఒకవేళ ఇక్కడ మంచి మార్కులు తెచ్చుకొని అమెరికా పోయినాక అక్కడ ఏదైతే రుణం అంటే అక్కడికి పోయినాక వాళ్ళకి బాగా అంటే ఇక్కడ బాగా చదువుకొని అక్కడికి పోయే వాళ్ళకి ఇస్తున్నారు ప్రిఫరెన్స్. అయితే వీటితో పాటు అంటే సంప్రదాయ బ్యాంకులు అంటారు వాటిని క్రెడిలా, ఆవాన్స్ ఫైనాన్షియల్ సర్వీసు, ఇన్క్రెడ్ ఫైనాన్స్, ఎన్బిఎఫ్సీలు వాళ్ళందరి బిజినెస్ తగ్గిపోవచ్చు అనేది ఒక అన్నమాట. అయితే డాలర్కు ఇతర కరెన్సీల విలువకి కనుక చూసినట్లయితే కొంచెం మనం బెటర్గానే ఉన్నాము. అయినా కానీ తీసుకునే వాళ్ళకి కొంచెం ఆందోళనకరంగానే ఉంటుంది. అయితే ఈ అమెరికా పోయే వాళ్ళు ఇప్పుడు చాలా వరకు సగానికి సగం తగ్గిపోయింది అనేది ఇప్పుడు డేటా అనమాట. అంటే అంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకోరో లోన్ కోసం వాళ్ళ సంఖ్య సగానికి పడిపోయినట్టుగా ఒక లోను సంస్థ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఓపీటీ అని ఉంటారు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనమాట. ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ, స్టెమ్ ఓపీటీ కార్యక్రమాలు అక్కడ నిలిపివేస్తే ఆ నిలిపివేయడానికి ఏదైతే ఇప్పటివరకు తీసుకోలేదు అమెరికా వాళ్ళు అటువంటి నిలిపివేయటానికి చర్యలు తీసుకుంటే ఇంకా ఆ దేశానికి పోయే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అనేది వివరించడం జరిగింది. ఓపీటీని రద్దు చేస్తే అమెరికాలో చదువు పూర్తి అయిపోయినాక విద్యార్థులు జాబ్ పొందడం కొంచెం కష్టతరం అయింది. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళు లోన్ రీపేమెంట్ చేయడం కష్టమైంది. వాళ్ళు ఇక్కడికి వచ్చినాక మళ్ళీ సెట్ అయిన దాకా లోన్లు డిఫాల్ట్ కావటం, ఇర్రెగ్యులర్ అవ్వటం, పేమెంట్ లేట్ అవ్వటం ఇవన్నీ కొంచెం జరుగుతాయి అన్నమాట. మళ్ళీ దాంతో వడ్డీ పడుతూ ఉంటుంటుంది. ఎంత టైం డిలే అవుతున్నా కొద్దీ అంత వడ్డీ భారం పడుతుంటుంది. అయితే ఇప్పటికే లోన్ తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు విద్యార్థులు. అక్కడ ఇప్పటికి 4-5 నెలలు అయిపోయి కూడా 4-5 నెలలు అయినా కానీ ఇంకా ఏమి రాలేదు వాళ్ళందరూ. వాళ్ళు ఉద్యోగం చేయకుండా ఇక్కడికి వచ్చేస్తే ఏం చేయాలనేది మళ్ళీ ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ఆలోచన చేయటం, వాటిని మళ్ళీ ఆ లోన్లని టైం ఫ్రేమ్ పెంచటం, దాన్ని ఎలా చేయాలి అనేది కూడా ఆలోచిస్తున్నారు అన్నట్టు. అయితే దీంట్లో ఏం జరుగుద్ది అంటే బ్యాంకులు ఏవైతే 1-2%
బ్యాంకుల వరకు, లేకపోతే ఫైనాన్స్ ఏవైతే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం ఉన్నాయి, అవన్నీ ఆలోచన. అయితే వీటన్నిటితో పాటు ఏంటిది, మళ్ళీ ఇంకా ఈ చాలామందికి అమెరికా వెళ్ళాలనే ఆసక్తి ఉంటుంది, కానీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆచితూచి అడుగు వేస్తున్నారు అనేది ఇప్పుడు బ్యాంకింగ్ వర్గాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకోసం అంటే మరి ఒకవేళ అక్కడికి పోతే రిస్క్ తీసుకుంటే ఎంతవరకు రిస్క్ తీసుకోవచ్చు, ఫైనాన్షియల్గా ఏంది, ఒకవేళ జాబ్ రాకపోతే ఎన్నాళ్ళ వరకు మనం సర్వైవ్ అవుతాము, అక్కడ అకామిడేషన్ అనుకోండి, ఫుడ్ అనుకోండి, బ్యాంకింగ్ లోన్ తీసుకున్నా కూడా, ఎడ్యుకేషన్ అనుకోండి. అక్కడ ఇప్పుడు అంతకుముందు పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు మన పిల్లలు, అక్కడికి వెళ్ళి ఏది పెట్రోల్ బంపులని, సూపర్ మార్కెట్లని, హోటల్స్ అని అట్లా చేసేది. ఇప్పుడు అటువంటివి లేవు. మరి అటువంటివి లేకపోతే ఎంతవరకు వీళ్ళు సర్వైవ్ కావగలుగుతారు, ఎంతవరకు చేస్తారు, కాలేజ్ వరకే పోయి వచ్చి మరి ఎంత ఖర్చు వస్తుంది, ఇవన్నీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే లోన్లు ఉన్నాయో, ఏదైతే లోన్లు ఏదైతే అక్కడ కాలేజీలు ఉంటాయో, అక్కడైతే యూనివర్సిటీలు ఉన్నాయో అక్కడికి ట్రాన్స్ఫర్ కనుక పెట్టాలన్నా లేదా పెడితే ఎట్లా అనేది కూడా ఆలోచన, దాని మీద సంప్రదించే వాళ్ళు ఎక్కువ శాతం పెరుగుతుందన్నమాట. అయితే వీటితో పాటు మళ్ళీ ఏంటిది, అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం వాళ్ళు ఏంది, అమెరికాలో 160 కళాశాలలు ఉన్నాయి. దాంట్లో 1024 మంది అంతర్జాతీయ విద్యార్థులు, ఏదైతే అమెరికాలో 160 కళాశాలలో 1124 మంది విద్యార్థుల యొక్క అంతర్జాతీయ వీసాలు కూడా ఆల్రెడీ రద్దవడం జరిగింది. అంటే ఇది మన విద్యార్థులపై తీవ్ర ప్రతికూల వాతావరణం అన్నమాట, ప్రభావం చూపిస్తుంది అనేది అర్థమైంది. ఎందుకంటే అందరూ ఏదో ఒకటి అక్కడికి పోయి చేసుకుందామని అనుకుంటారు. అక్కడ ఏమవుతుంది, అటువంటిప్పుడు అంతర్జాతీయ వీసా కనుక రద్దయిపోతే ఆటోమేటిక్గా లోను రీపే చేయాలి, ఇక్కడికి వచ్చేయాలి, జాబ్ ఉండదు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఒక బ్యాడ్ రిమార్కు, ఒక విధమైన సెంటిమెంట్ అనమాట, నెగిటివ్ సెంటిమెంట్కి అయిపోయింది. అందుకని 2024-25లో మొన్న మార్చి వరకు చూస్తే అమెరికాలో అంతర్జాతీయ మన విద్యార్థులు ఏదైతే ఉందో 11% ఉన్నారు. అక్కడ భారతీయ విద్యార్థులు అంటే ఓవరాల్గా అంతర్జాతీయ విద్యార్థులు 11% ఉంటే మన ఇండియా వాళ్ళే 28% తగ్గినట్లుగా ఈ ICEF వాళ్ళు డేటా చెప్పడం జరిగింది. అమెరికాపై ఆకర్షణ తగ్గి ఇప్పుడు UK, ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రత్యామ్నాయం అంటే వేరే దేశానికి వెళ్దాం అనేది మన ఇండియన్ పీపుల్ ఎక్కడికో ఎక్కడికి వెళ్ళాలి, మన కంట్రీ కాకపోయినా UKకో, ఆస్ట్రేలియాకో, కెనడాకో వెళ్ళేసి అక్కడికి వెళ్ళాలనే ప్లాన్తో ఉన్నారు అనేది ఉంది. అయితే అక్కడ విద్యా రుణాలకి గిరాకీ ఉంది. ఏది ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు UK, ఆస్ట్రేలియా, కెనడా వాటికి వెళ్ళే వాళ్ళకి అక్కడ రుణాలకి గిరాకీ ఉంది. అయితే అక్కడ ఆదాయం మళ్ళీ ఆలోచన అనమాట, అంటే అక్కడ ఆదాయ పరిమితి ఎంత, ఆదాయం సంపాదన ఎంత, దాన్ని బట్టి ఆ నిబంధనలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించుకొని చేస్తారు. అయితే ఇప్పుడు అమెరికా వాళ్ళకి పోవడానికి మాత్రం కొంచెం ఎడ్యుకేషన్ లోన్కి భయంగానే ఉంది. ఇదంతా ఎప్పటి వరకు అంటే ఎప్పుడైతే ఈ ట్రంప్ డెసిషన్ కానీ, ట్రంప్ నిర్ణయాలు కానీ, ట్రంప్ యొక్క మనకి ఈ టారిఫ్లు, సుంకాలు 90 రోజులు పొడిగించడం జరిగింది. 90 రోజులు ఉంది అంటే ఇప్పుడు మే, జూన్, జూలై ఇప్పుడు వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయినాం, ఏప్రిల్, మే, జూన్ ఎండింగ్, జూలైలో ఎప్పుడో మళ్ళీ టారిఫ్ల మీద వస్తుంది. దాన్ని బట్టి అయితే మళ్ళీ ఎడ్యుకేషన్ ఇయర్ ఉంటుంది, ఎకనామిక్ ఇయర్, మరి అవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎక్కడ క్లోజ్ అవుతాయి, ఇవన్నీ కూడా కొంచెం భయంగానే ఉంది. ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళు, వెళ్ళే వాళ్ళకి ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందంటే మీరు నాకు దయచేసి కాల్ చేయొద్దు. సింపుల్గా ఏదైనా ఉంది అంటే దీని మీద మనం డిస్కస్ చేయాలంటే ఒక మెసేజ్ పెట్టి మీ పేరు, ఏరియా పెడితే దాన్ని బట్టి ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.